తర్వాత రాశి మకర రాశి. మకర రాశి వారికి 2025 ఫిబ్రవరి 1 నుంచి 28వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. 25వ సంవత్సరం ఫిబ్రవరి నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి అమ్మవారు అధిపతి. ఈ రాశికి శుక్రుడు, రాహువు, బుధుడు, గురువు, కుజుడు, ఈ గ్రహాలు 5 గ్రహాలు బాగున్నాయి. దాదాపు చెప్పాలంటే ఈ రాశికి చాలా వరకు బాగున్నట్లే. మకర రాశి, ఈ మకర రాశికి అమ్మవారు అధిపతి. తర్వాత శని కూడా ఈ లగ్నాధిపతి. ఎవరైనా సరే ఈ మకర రాశికి బాధలు ఎక్కువగా ఉంటే పార్వతి అమ్మవారు పూజ చేయాలి. ఈ పార్వతి అమ్మవారు పూజ చేస్తే మాత్రం పూర్తిగా బాధలు తొలగిపోతాయి. వీళ్ళకి ఏలినాడు శని రేపు మార్చి 30వ తారీఖుతో ఏలినాడు శని అయిపోతుంది. ఆ రోజునే మార్చి 30వ తారీఖు రోజునే 6 గ్రహాలు మీనరాశిలో చేరుతున్నాయి. ఆ రోజు మాత్రం చాలా కష్టదశ. ఎవరైనా సరే ఆ రోజున ఒకటే చెబుతున్నా, మీ జాతకాలు చూపించుకోవడమే కాదు, ఎవరి ఇళ్ళ దగ్గర ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి ఆ దేవుడికి నమస్కారం చేసి కనీసం దేవుడికి దండం పెట్టి అక్కడ ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే తలా కాస్త చందా వేస్తే దాంట్లో మీ చేతనైన చందా ఇచ్చినా సరే అటువంటి పూజల్లో పాల్గొనటం చాలా అవసరం. ఈ రాశికి చెప్పాలంటే చాలా మంచి రోజులు దగ్గరికి వచ్చినాయి. ఎందుకంటే గురువు లగ్నానికి పంచమంలో ఉన్నాడు. అంతకంటే ఉత్తమమైనది ఇంకోటి లేదు. 6ఇంట కుజుడున్నాడు, ద్వితీయంలో బుధుడున్నాడు. వ్యాపారస్తులు బాగుంది, వివాహం చేసుకునేవాళ్ళ బాగుంది, రాహు బాగుంది, వచ్చిన డబ్బులు పూర్తిగా నిలబడతాయి. చదువుకునే వాళ్ళకి విద్య బాగా వస్తుంది, విదేశీ యానానికి చాలా అవకాశం ఉంది, డాక్టర్లకు బాగుంది, వ్యవసాయదారులకు బాగుంది, తర్వాత వైద్యానికి సంబంధించిన మందులు అమ్మేవాళ్ళకు బాగుంది. ఇన్నాళ్ళ నుంచి ఉన్నటువంటి వ్యాధులు ఈ 30వ తారీఖుతో 100కి 90 వంతులు పోతాయి అనుకుంటున్నా నేను. కాబట్టి ఈరోజు అందరం బాగుండాలి. ఎటువంటి వ్యాధులు, చైనాలో ఏదో కొత్త వ్యాధి ప్రారంభమైంది, ఎండాకాలం వస్తే మన మీదకి వస్తుందేమో అనుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి రాకుండా పోవాలంటే రేపు 30వ తారీఖు శని మీనానికి మారే రోజున అందరూ ఎవరి ఇళ్ళ దగ్గర వాళ్ళ దేవాలయాల్లో పూజలు చేయటం, ఎవరింటో వాళ్ళు దీపారాధన చేయటం, దైవాన్ని పూజించడం, ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్ళు పూజించడం. ఇష్టదైవం కంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. ముందు తల్లిదండ్రులను పూజించడం, తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో లేకుండా చేసి తన దగ్గర తీసుకొచ్చి పెట్టుకోవటం. అట్లా విదేశాల్లో ఉన్న వాళ్ళైతే కనీసం ఫోన్ ద్వారానైనా వాళ్ళకి పలకరించి వాళ్ళకి తగిన ఆహారాన్ని ఇవ్వటం, భార్యకి సంతోషం కలిగేటట్లుగా ఆమెకి ఏదైనా కావాల్సింది తెచ్చిపెట్టడం ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ ధనుర్రాశి ఈ శని మారిన తర్వాత అష్టైశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో బాగా ఆనందంగా ఉంటారు అని చెబుతూ ఉన్నా. కానీ మార్చి 30ని ప్రతివాడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఈసారి ఈ షష్టగ్రహ కూటమి విషయం మళ్ళీ ఇంకొకసారి చెబుతాను. దాన్ని ఏ రాశి వాళ్ళకి ఎట్లా ఉంది, ఏ రాశి వాళ్ళకి బాగుండలేదు, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. తర్వాత 14వ తారీఖు, ఈ నెల 14వ తారీఖు ప్రేమికుల యొక్క దినము రోజవుతుంది. ఆ రోజున అందరూ కూడా ముందు దైవాన్ని పూజించడం, ఎవరికైనా చేతనైన దాన ధర్మాలు చేయటం, ఎవరైనా బీదవాళ్ళు ఉంటే వాళ్ళ పెళ్ళి కాకపోతే ఆడపిల్ల అన్యాయం కాకుండా ఉండేటట్లయితే అటువంటి పిల్లకి మీరు పెళ్లి చేసుకొని మీరు బాగున్నారు, ఇంకొక పిల్ల కూడా సుఖంగా ఇబ్బంది లేకుండా ఆ పిల్ల పెళ్లి చేయడానికి తగినటువంటి అందరూ సహాయం చేసి ఒక బీద పిల్ల పెళ్లి చేయండి. ప్రేమికులు అందరూ కలిసి ఒక బీద పిల్ల, తల్లిదండ్రులు పెళ్లి చేయలేని స్థితిలో ఉంటే అనాథగా ఉన్న ఆడపిల్లకైనా సరే, తర్వాత అనాథ శరణాలయంలో ఉన్న పిల్లలైనా సరే ఒక పిల్లకి తగిన జీవితాన్ని ఇవ్వండి. ప్రేమికులు ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు అవుతారు. స్వస్తి.